ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. ఆగస్టు 26న సాయంత్రం 6 గంటల లోపు ఈ రాశి వారికి అనుకోకుండా శత్రువుల నుండి బాధ అనేది తొలగిపోతుంది. ముఖ్యంగా మిమ్మల్ని కాదనుకున్న వారు మళ్ళీ మీరు కావాలని కోరుకునే సమయం ప్రారంభం అవుతుంది. అలాగే ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితుల్లో ఒక సమయంలో అనుకోకుండా అదృష్టం అనేది కలిసి వస్తుంది. మీకు నష్టం కలిగించిన వ్యక్తుల ప్రభావం ఏ విధంగా తగ్గుతుంది, అలాగే శత్రువులు కూడా మీకు మంచి కోరే సమయం అనేది ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి ఏలినాటి శని తొలగిపోయింది కాబట్టి ఎవరు ఎలాంటి వారని తెలుసుకున్నారు, ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఇక నుండి వీరు ఆర్థికంగా ఎదగడానికి ఒక పని చేయాలి, అది ఏమిటి అనేవి పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూయించుకొని అలసిపోయారా? అయితే శ్రీ నీలంపాటి లక్ష్మీ అమ్మవారు జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీ బాలాజీ రాజు గారు స్త్రీ పురుష వశీకరణ చేయబడును. గురువుగారి ఆశీర్వాదంతో 100% ఫలితాలు దక్కును. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వివాహ సమస్యలు, ప్రేమ పెళ్లి సంబంధం, కోర్టు సమస్యలు, భూ వివాదాలు, వాస్తు దోషాలు, గ్రహ దోష నివారణ చేయబడును. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9618966312. మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే కుంభరాశి వారికి ఇంతకాలంగా పడ్డ కష్టాలకు కన్నీళ్లకు ఇప్పుడు ముగింపు రావడంతో ఈ రాశి వారికి పడ్డ కష్టాలన్నీ మర్చిపోయి చాలా సంతోషంగా ఉండే సమయం ప్రారంభం అవుతుంది. అలాగే ఒక వ్యక్తి వల్ల శత్రు వినాశనం అనేది జరుగుతుంది. కాబట్టి శత్రువులు అందరూ మిత్రులు అయ్యే అవకాశాలు కూడా వస్తాయి. మీరు ఏ సమయంలోనైనా చాలా ప్రశాంతంగా ఉంటారు. డబ్బు వచ్చినా, ఆర్థిక పరిస్థితి మీకు చాలా నష్టాలు చూపించినా కూడా ఒకే విధంగా ఉంటారు. ఎప్పుడు అహంకారం అనేది ఈ రాశి వారికి ఉండదు. కానీ కొన్ని విషయాలలో కోపం వచ్చిందంటే ఎదుటి వారిని ఏ విధంగా మాటలు అంటారో మీకే తెలియదు. కానీ వెంటనే మీరు బాధపడతారు. అనవసరంగా వీరిని బాధ పెట్టాను అనుకుంటారు. అలాంటి సున్నితమైన మనసు వారు ఈ కుంభరాశి వారు. మీకు రావలసిన డబ్బు ఖచ్చితంగా వస్తుంది. మీరు అనుకోకుండా ఒక వ్యక్తి కలవడం, ఆ వ్యక్తి మీకు ఒక మంచి సలహా ఇవ్వడం అనేది జరుగుతుంది. పోయిన పని మళ్ళీ ఎలా కదులుతుంది. ఉద్యోగం, వ్యాపారం, చిన్న చిన్న వృత్తుల్లో ఉన్న వారికి ఎలాంటి లాభాలు రాబోతున్నాయి, ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనేవి పూర్తిగా ఈ వివరాలలో తెలుసుకుందాం. కుంభరాశి వారికి గతంలో చాలా శత్రువులు ఉన్నారు. ఎందుకంటే వీరు నిజాయితీగా ఉంటారు కాబట్టి ఎవరైనా తప్పుగా ఉన్నట్లయితే వీరు చాలా దూరంగా ఉంటారు. అదే ఇతరులకు నచ్చకపోవచ్చు, కానీ వీరు చాలా నిజాయితీగా, ముక్కుసూటిగా, దైవభక్తితో ఉంటారు. ఎలాంటి విషయాలలో తప్పు చేయకుండా చాలా జాగ్రత్తగా ఉండాలని ఉంటారు. కాబట్టి ఇతరులకు కొన్ని విషయాలలో నచ్చకపోవచ్చు, అదే శత్రుత్వంగా మార్చుకున్నారు. కానీ శత్రుత్వం అనేది ఈ రోజు నుండి తగ్గుతుంది. దీనికి కారణం మీ గోచార ఫలితాలను బట్టి రాహు కుంభరాశిలో ఉండడం వలన, మీనరాశిలో శనీశ్వరుడు ఉండడం వలన ఈ రాశి వారికి అదృష్టం అనేది ఈ రూపంలో రాబోతుంది. శత్రుత్వం తగ్గడం, మీకు నరదృష్టి అనేది మరింత తగ్గడం అనేది జరుగుతుంది. ఆ రెండింటిని దూరం చేసినట్లయితే మీరు ఏది చేసినా మీకు కలిసి వస్తుంది. ఏ ప్రయత్నమైనా సక్సెస్ అవుతుంది. ఎలాంటి అడ్డంకులు ఉండవు. కాబట్టి ఈ 2 గ్రహాలు మీకు అనుకూలంగా ఉండడంతో ఏది చేసినా కలిసి రావడం అనేది జరుగుతుంది. శనీశ్వరుడు మీ రాశిలో 2వ స్థానంలో ఉండడం వలన డబ్బు, ఆర్థిక పరిస్థితి చాలా ఆనందంగా ఉంటుంది. ఆర్థికంగా ఎదగడానికి మంచి అవకాశాలు ఇస్తాడు. అలాగే కొత్త అవకాశాలు, కొత్త పరిచయాలు మరింత ఎక్కువగా పెరుగుతాయి. గతంలో ఏ విషయంలోనైనా ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడానికి ఒక ప్రయత్నం చేశారు. అలాంటివి ఎన్నో ప్రయత్నాలు చేయగా ఒక్కో ప్రయత్నం సక్సెస్ అవ్వడం, మరో ప్రయత్నం విఫలం అవ్వడం అనేది జరిగింది. కానీ ఆ విఫలమైన ప్రయత్నమే ఇప్పుడు సక్సెస్ అనే రూపంలో వస్తుంది. రాహు మీ
రాశిలో ఉండడం వలన మీ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో, మీ వ్యక్తిత్వం గురించి ఎలా అర్థం చేసుకుంటున్నారని మరింత ఆలోచన విధానం పెరుగుతుంది. కానీ మీరు ఎవ్వరిని పట్టించుకోకుండా కాస్త దూరంగా ఉన్నట్లయితే మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. లేదంటే ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారని ఆలోచిస్తే మరింత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇదే సమయంలో మీ తెలివితేటలు మరింత పెరగడం, కొత్తగా ఆలోచించడం, కొత్త పరిచయాలు పెంచుకోవడం, వారి వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకోవడానికి అవకాశాలు అడగడం అనేది జరుగుతుంది. మీ మనస్తత్వం, మీ వ్యక్తిత్వం నచ్చి కొత్త పరిచయాలు మీకు ఒక పెద్ద అవకాశాన్ని ఇస్తారు. అది ఏ విధంగా అంటే జీవితంలో ఎన్నడూ చూడని అదృష్టం, ఐశ్వర్యం ఇక నుండి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 రోజుల్లో ఒక విషయాన్ని గుర్తుంచుకోండి. ఏ దైవమైనా మీకు చాలా సపోర్టుగా ఉన్నారు. కాబట్టి మీరు ఈ సమయాన్ని వృధా చేయకుండా ప్రతి నిమిషం మీ పనిలో మీరు లీనమై ఉండాలి. ఖచ్చితంగా ప్రయత్నాలు మాత్రం అస్సలు మానుకోకండి. మీరు చేస్తున్న పనితో పాటు కొత్త ప్రయత్నాలు చేయండి. ఆ ప్రయత్నం ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఇక వ్యాపార విషయానికి వచ్చినట్లయితే వ్యాపారంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఒక్కొక్క మార్పు అనేది ఈ రోజు నుండి ఏర్పడుతుంది. మరింత పెద్దగా అభివృద్ధి చెందకున్నా ఆర్థికంగా ఎదగడానికి ఒక అవకాశం, ఒక మార్గం అనేది ఏర్పడుతుంది. అలాంటి అవకాశాలు రావడంతో జీవితంలో వ్యాపారం మరింత అభివృద్ధి చెందేలా చేస్తారు. మీరు ఈ విషయంలో చాలా కష్టపడాల్సిన సమయం అనేది ఇక నుండి ప్రారంభం అవుతుంది. కాబట్టి ప్రతి నిమిషం మీకు చాలా ముఖ్యమైనది. ఇక ఉద్యోగ విషయానికి వచ్చినట్లయితే మీ పై అధికారులతో మీ పని మెచ్చి మంచి ప్రశంసలు అందుకుంటారు. కొన్ని రోజుల పాటు ఎన్నో ఇబ్బందులు, ఆర్థికంగా నష్టాలు, అవమానాలు అనేవి జరిగాయి. కానీ ఇక నుండి మీ జీవితంలో ఒక్కొక్క మార్పు చూడడంతో చాలా ఆనందపడతారు. అలాగే చిన్న వృత్తుల్లో ఉన్నవారు, చిన్న వ్యాపారం పెట్టినవారు ఇక నుండి మీరు మరింత అభివృద్ధి చెందడానికి ప్రయత్నిస్తారు. ఏ విషయంలోనైనా వీరికి ఈ సమయం అనుకూలత ఉంది. కాబట్టి మీరు ఏ పని అయినా ఆలోచించి ముందడుగు వేయండి. ఖచ్చితంగా సక్సెస్ అనేది అవుతుంది. అలాగే కొత్త పరిచయాలతో మీకు మరింత ఆనందం అనేది పెరుగుతుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. అలాగే ఎలాంటి వ్యాపారం చేస్తే ఏ విధంగా లాభాలు వస్తాయని మంచి ఆలోచన విధానం పెరుగుతుంది. కొత్త పరిచయంలో మీకు ఒక విషయంలో ఆర్థిక లాభాలు మాత్రం ఖచ్చితంగా వస్తాయి. అనుకోకుండా ధనలాభం కలిగే అవకాశాలు, మీరు చేసే వృత్తిలో అనుకోకుండా ధనలాభం అనేది కలుగుతుంది. ప్రేమ, ఉద్యోగం, వ్యాపారం అన్ని విషయాలలో అనుకూలంగా ఉన్నాయి. కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండండి. మీరు మాట్లాడే పద్ధతి కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీపై అనవసరంగా నిందలు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడండి. లేదా మౌనంగా ఉన్నట్లయితే మరింత బాగుంటుంది. ఆధ్యాత్మిక చింతనలో ఉంటారు. మీకు దైవభక్తి మరింత పెరుగుతుంది. ముఖ్యంగా శత్రువుల ఆట ముగింపు, అనుకోని ధనలాభం అనేది కలుగుతుంది. కాబట్టి విపరీతమైన అదృష్టం ఇక నుండి రాబోతుంది.